హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో సక్సెస్ కంటే ఆ సక్సెస్ కోసం మనం వెళ్ళిన దారిలో మనకు వచ్చిన జ్ఞాపకాలే ఎక్కువ తృప్తినిస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక సక్సెస్ పాయింట్ కోసం మనము ఎంతో కష్టపడి పనిచేస్తాం అనుకోండి. సో అది తీరా వచ్చేసిన తర్వాత మళ్ళీ మనము వెనక్కి తిరిగి చూడాల్సి వస్తుంది. అంటే దీన్ని ఎంత కష్టపడి, అంటే ఎంత రిస్క్ చేసి మనము పొందినాము అని, లేకుంటే అది మనకు వచ్చే దారిలో ఎన్నెన్ని అనుభవాలు ఎదురైనాయి అవే చెప్పుకుంటారు ఎవరైనా. ఎందుకంటే ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ పాయింట్ దగ్గర నిలబడ్డ తర్వాత మళ్ళీ నేను ఇది రావడానికి ఇది చేసిన అవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి చెప్పాలి. ఇంకా అవి చెప్తూనే మనం కూడా మంచిగా ఒక రకమైన ఎంత కష్టపడి ఆ రోజు నైట్ లేకపోతే రాత్రులు చదివి ఏదో, సో ఇవన్నీ కూడా. సో కాబట్టి నేను అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనము ఆ దారిని కూడా ఎంజాయ్ చేయగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సక్సెస్ కోసం ఒక్కసారి మనము ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ని కూడా మనము, అంటే అది కష్టం అనిపించినప్పటికీ కొంచెం ఆస్వాదిస్తూ దాన్ని ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తే రేపటి రోజు మనకు నిజానికి మిగిలేది మెమరీస్ కూడా అవే అన్నమాట. అంతే. ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఏముండదు, అది ఒక సింగిల్ పాయింట్. కానీ మనం వెళ్ళిన దారిలో వచ్చిన జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మనం ఒక పాజిటివిటీ తోటి అట్లా ముందుకెళ్తుంటే కొద్దిగా ఇవన్నీ కూడా ఒక చెరిష్మెంట్ లాగా ఉంటుంది అనమాట. సో నెగిటివ్ అనేది థాట్స్ లేకుంటే డిసప్పాయింట్మెంట్ అనేది మనకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది ఒక ప్రయాణంలో. కానీ వాటన్నిటినీ ఒక చిన్న అంటే ఇగ్నోర్ చేస్తూ రావద్దు అని కాదు, వస్తాయి. బట్ దానికి ఇగ్నోరింగ్ అంటే ఒక లెవెల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అంటే దాని అట్లా మెల్లగా తొక్కుతూ మళ్ళీ మనం మంచి థాట్స్ తోటి ఏదో సాధించాలి అని అట్లా, అంటే మనం ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ, అంటే ఎంజాయ్ అంటే లైక్ అక్కడ ఆగకుండా, ప్రయాణం అనేది ఆగకుండా పోతున్నప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఒక ఫుల్ఫిల్మెంట్, అంటే సక్సెస్ వచ్చింది ఎలాగూ, కానీ మనం ఇన్నాళ్ళు వచ్చిన దారి కూడా ఎంతో అంటే ఒక మీనింగ్ఫుల్గా ఉంది కదా అనే ఒక తృప్తి అయితే ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా కూడా నిజానికి ఒక కొండ ఎక్కాలన్నా ఏదైనా కూడా ఆ స్టెప్ బై స్టెప్ ఎక్కి అక్కడ ఉన్న ప్రతి కష్టం అవన్నీ కూడా మనము నెమరేసుకున్నప్పుడే ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఒక గొప్ప అనుభూతి వస్తుంది. సో ఫైనల్లీ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ సక్సెస్ అనేది ఇంపార్టెంటే, బట్ ఆ సక్సెస్లో ఇచ్చే దారిని కూడా మనం అదే విధంగా ఆస్వాదిస్తూ వెళ్తే it gives you more memories than the actual success you achieve. So టోటల్గా ఓవరాల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అన్నీ కూడా మనకు ఆ జర్నీ ప్లస్ ఆ జర్నీ యొక్క అల్టిమేట్ పాయింట్ అంతా కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వన్స్ యూ స్టార్ట్ దెన్ ఇట్ విల్ బీ మెమరబుల్ అండ్ డిస్కస్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. సో ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.